ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొంతమంది ఓన్లీ వాళ్ళకి దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగుతారు. ఇంక దాని తర్వాత నాకంత దాహం ఎయ్యట్లేదులే అనేసి వాటర్ తీసుకోరు. దాహం అయ్యేంత వరకు వెయిట్ చేయొద్దు అని చెప్తాము. ఓకే. దాహం అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాము అని అంటే గనక సహజం అండి. ఇప్పుడు మనం ఉన్నాము, దాహం వేసింది, ఫస్ట్ టైం వాటర్ తాగుతాం, రెండోసారి ఒక 5 నిమిషాలు తాగుదాంలేండి, తర్వాత 10 నిమిషాల తర్వాత తాగుదాంలేండి. అలా ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాటర్ ఇంటేక్ విల్ కమ్ డౌన్. ఆ 10-15 మినిట్స్ మనము ఏముంది 10 నిమిషాలు అనుకుంటాం, కానీ దాన్ని బట్టే నెక్స్ట్ సైకిల్ మనం వాటర్ తాగేది స్పార్స్ అయిపోయే కొద్దీ మనకు మళ్ళీ యాజ్ యూజువల్ డీహైడ్రేషన్ సెట్ ఇన్ అవుతుంది. సో దాహం వేసే వరకు మాత్రం ఆగద్దు అని ప్రతి ఒక్కళ్ళకి చెప్తాము. ఓకే. అయితే ఇప్పుడు డీహైడ్రేషన్ అవుతుంది అన్న లక్షణాల్లో మన స్కిన్ కూడా మనకి ఏమన్నా చెప్తుందా? అంటే స్కిన్ చూస్తే డ్రై అయిపోతుందండి. ద డ్రైనెస్ ఇస్ వెరీ ఎవిడెంట్. ఇప్పుడు మనము ఒకసారి ఇలా ద స్కిన్ పించ్ ఆల్సో, ఇప్పుడు మేము డాక్టర్స్ లాగా ఒకవేళ నార్మల్ ఇండివిజువల్గా చూసుకోవాలి అంటే కనుక స్కిన్ అంతా పొడిబారిపోవడము, స్వెట్ అనేది ఎక్కువ పట్టకపోవడము, ఇలాంటివన్నీ డీహైడ్రేషన్కి ఒక సిమ్టమ్. ఓకే. అంటే ఇప్పుడు డీహైడ్రేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఒకసారి స్కిన్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. తెలుస్తుందండి. పించ్ అసలు చేసి. మనకంటూ బేసిక్ ఐడియా వస్తుంది. ఓకే. చాలా మంది ఇప్పుడు వేసవిలో ఏసీలో ఉంటే ఇంకా మనకి అలాంటి సమస్యలు ఏమీ రావు అని ఏసీ వేసుకొని కూర్చునేస్తుంటారు. ఏమంటారు? మీరేమంటారు దీన్ని? ఏసీలో ఉండటం ఒక్కటే ఆన్సర్ కాదండి. ఇప్పుడు ఏసీలో ఉంటే డీహైడ్రేషన్ అవ్వరా? ఇప్పుడు మనం ఆఫీసుల్లో ఏసీలో కూర్చుంటాం, అలా అని చెప్పి మనం మంచినీళ్ళు తాగమా, మనకు దావత ఏదా? అది కరెక్ట్ కాదండి. ఏసీలో కూడా మనకు అసలంటూ డీహైడ్రేషన్ అవుతుంది. వాటర్ ఇంటేక్ అనేది మ్యాండేటరీ అండి. ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉంది, పొద్దునే 9కి వెళ్తారు, ఈవినింగ్ 6 వరకు వాళ్ళు ఏసీలోనే ఉంటారు, అలా అని చెప్పి వాళ్ళు డీహైడ్రేట్ అవ్వరా? అదే. వాళ్ళకి డీహైడ్రేషన్ ఉంటుంది. వాళ్ళలోనూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ చూస్తాము, ఇంకా వీళ్ళలో ఎక్కువ చూస్తామండి. పైగా ఏసీలో ఉన్నాము అని కాకుండా అంటే వాటర్ ఇది సమ్మర్, మనం వాటర్ ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాలి అని మైండ్‌లో ఒకటి ఉండాలన్నమాట. కంపల్సరీ ఉండాలండి. ఒకవేళ కావాలి అంటే గనుక ఇప్పుడు అందరి దగ్గర గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఎవ్రీబడీ హ్యాస్ అ ఫోన్. ఒక రిమైండర్ పెట్టుకోండి, ఎవ్రీ 1 అవర్, 1.5 అవర్ డిపెండింగ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ, వన్స్ ఇన్ 2 అవర్స్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఓకే. ఎన్నాటికి వాడట్లేదండి ఆ స్క్రీన్ని, ఎన్నాటికి వాడట్లేదు ఆ గ్యాడ్జెట్స్ని, ఫోన్స్ని. ఒక రిమైండర్ పెట్టుకుని తాగుతంలో నష్టం ఏంటి? సో మహా అయితే టెక్నాలజీని ఒకసారి అలా యూరిన్కి యూజ్ ఎక్కువ వెళ్తాం చేసుకోవచ్చు. అంతే. అవును. సో రిమైండర్ పెట్టుకొని మనం వాటర్ తాగడం వల్ల ఈ సమ్మర్‌లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ డీహైడ్రేషన్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. అయితే కొంతమంది ఏమంటారంటే పిల్లలు బయట ఎండలో ఆడితే వాళ్ళు బలంగా తయారవుతారు, ఎండలోకి పంపించాలి, వాళ్ళు ఎండలో ఆడుకోవాలి అంటూ ఉంటారు. మీరేమంటారు? ఎండలో ఆడటం కన్నా కూడా బయట ఆడటం అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు స్క్రీన్ దగ్గర నుంచి కదలమని అంటాం, అలా అని చెప్పేసి ఎండలోకి ఆడితే మనకు వైటమిన్ డి వస్తుంది, ఎండలో ఆడితే మనకి స్ట్రెంగ్త్ వస్తుంది అన్న దానికన్నా ఆ పీకార్స్లో మనం బయటకు పంపించాలనుకోండి వాళ్ళు నీరసమై వస్తారు. అది ప్రాబ్లం. ఇప్పుడు బయటకెళ్ళి ఆడుకోమనండి. మేమే చెప్తాం బయటకెళ్ళి ఆడమనండి, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు అని. అంతేగాని ఎండలోకి వెళ్ళి ఆడమని అయితే చెప్పము. బయటికెళ్ళి ఆడుకోవాలి కానీ పీక్ అంటే ఎండలో సన్‌లైట్ ఉన్నప్పుడు అయితే మాత్రం కాదండి, కాదు. కాదు. ఈవినింగ్ ఎందుకంటే టైమ్స్. ఇప్పుడు మమ్మల్ని చాలా మంది పేషెంట్స్ పెద్దవాళ్ళు కూడా అడుగుతారు, మాకు లంచ్ టైంలో ఫ్రీగా ఉంటుందండి, అప్పుడు వెళ్ళి వాకింగ్ చేయొచ్చా, దాన్ని వాకింగ్ కింద కన్సిడర్ చేస్తామా అని. అది ఫుల్ బెనిఫిట్స్ ఫిజికల్ అంటే యాక్టివ్ కన్నా కూడా ముందు సన్ స్ట్రోక్తో వస్తారండి మా దగ్గరికి. మిట్ట మధ్యాహ్నం మాత్రం వాకింగ్ వద్దు అంటాము. అవును. సో ఏదైనా కూడా అంటే డే టైమ్ అండ్ ఈవినింగ్ టైమ్ ఇస్ ద బెస్ట్. ఎస్, డ్యూరింగ్ సన్ రైజ్, ఆఫ్టర్ సన్సెట్ ఆర్ డ్యూరింగ్ సన్సెట్ అండి. ఏదన్నా కానీ సన్సెట్ ముందు, లేకపోతే సన్ రైజ్ కన్నా ముందు, లేకపోతే సన్సెట్ తర్వాత. చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి ఎక్కువ సన్ స్ట్రోక్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు వీళ్ళకే ఎందుకొస్తుంది? పెద్దవాళ్ళకే ఎందుకొస్తుంది? ఒకటి మెయిన్ మనకి అంటే ఒక పర్టికులర్ రీజన్ అని కాదండి. ఒకటేంటంటే వీళ్ళల్లో చాలా మందికి డయాబెటీస్, హైపర్ టెన్షన్స్, వీటి మందుల మూలంగా కొంచెం యూరిన్ అదర్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వెళ్ళడము. ఉండడం వల్ల. సో ఈ మిగతా ప్రాబ్లమ్స్ మూలంగా వీళ్ళకి డీహైడ్రేషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బాడీలో వాళ్ళకి కొంచెం వాటర్ కంటెంట్ అవన్నీ న్యాచురల్గా తక్కువ ఉండి వాటర్ ఇంటేక్ ఇంకా తక్కువ. అంటే ఇప్పుడు జ్ఞాపక శక్తి అంటాము, జ్ఞాపక శక్తి తక్కువ ఉండి వీళ్ళు వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటాము. ఇప్పుడు మనం అనుకోండి రిమైండర్ పెట్టుకుంటాం, లేకపోతే 2 గంటలైంది వాటర్ తాగుతాం, వీళ్ళు ఏంటంటే జ్ఞాపక శక్తి. రెండోది యాక్సెసిబిలిటీ. అంటే ఇప్పుడు కాళ్ళు నొప్పులే ఉన్నాయండి, వాటర్ ఎక్కడో ఉంది, వెళ్ళి తాగాలి అంటే తర్వాత తాగుదాంలే, నాకు మళ్ళీ ఎవరు లేసి తీసుకోవాలి అన్న ఇది సో ఉంటుంది. ఏంటంటే చిన్నవి వాళ్ళు ఎందుకు ఎక్కువ ప్రోన్ ఉంటారు అంటే చిన్నవి. ఒకటి జ్ఞాపకం ఉండదు, రెండోది ఏంటంటే యాక్సెసిబిలిటీ, అక్కడ వరకు వెళ్ళి ఏం తాగుతాంలే, లేకపోతే ఎవరైనా తెచ్చిచ్చే వాళ్ళు లేరు. మూడోది ఏంటంటే ఈ టాబ్లెట్స్ ఏమన్నా అంటే యూరిన్ ఎక్కువ వెళ్ళటానికి కొన్ని బీపీ టాబ్లెట్స్ ఉంటాయి, ఇలా వేసుకునేవాళ్ళు. సో ఇలా 2-3 చిన్న కారణాల మూలంగా వాళ్ళకి డీహైడ్రేషన్ కొంచెం ఎక్కువ చూస్తామన్నమాట.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.